ఒక్కొక్కడు ఆపడు వాళ్ళు మా ఆపుతారు, ఎంతమంది ఉన్నా ఆపుతారు మంచిగానే. ఇక ఒక్కొక్కసారి ఆగాయి. ఒక కంత్రోడు ఉంటాడు, కండక్టర్ గాడు ఆపడు, వాడు మంచివాడు ఉంటాడు ఆపుతాడు. ఇక తనుకునేటప్పుడు అనుకుంటారు, గుద్దుకునేటప్పుడు గుద్దుకుంటారు. ఇక దానికి మనం ఏం చేయలేం కదా. మొగోళ్ళని నిలబడమంటారు, ఆడలు కూర్చుంటా అంటారు. అంటే మేము ఎందుకు కూర్చుండాలి, మేము పైసలు కట్టి వస్తున్నాము, మేము కూర్చుండము అని మొగోళ్ళు అంటారు. ఇక మరి వాళ్ళు అడుగుతారు, మరి వాళ్ళు కూడా మనుషులే కదా, ఆడోళ్ళే మనుషులు కారు కదా నాన్న, మొగలు కూడా మనుషులే కదా, మరి పెడితే పెట్టాలి. దాన్ని ఏముంది, మరి వీళ్ళ పెట్టి వాళ్ళకి పెట్టకపోతే వాళ్ళు చిన్నపోతురు. మరి ఇట్లా అయినా నిలబడవలసిందే, సీట్లు నిండాక నిలబడవలసిందే, అది వాస్తవము. 4000 పెన్షన్ వస్తున్నాయి నీకు? లేదమ్మా, 2000. 4000 చేస్తా అన్నాడు కదా మరి రేవంత్ రెడ్డి, ఎంతకాలం అయింది చెప్పి? ఓయ్యో, ఆయన ఎక్కి నుంచి చెప్తానే ఉన్నాడు ఆయన. ఇక ఆయన చెప్పినవన్నీ నిజాలు అయితే ఇక బాగానే ఉండి, ఇక రాజ్యమే బాగుపడుతుండే, బంగారు రాజ్యమే అవుతుండే. దొంగ రాజ్యం చేసి దోపిడి రాజ్యం అంతే. ఏమిచ్చిండు ఆయన, ఏమన్నా ఇచ్చిండా? ఇంట్లో ఆడబిడ్డలకి పెళ్లి అయిన వాళ్ళకి పొలం బంగారం ఇస్తా అన్నారు. లేదమ్మా, నాకు ఆడబిడ్డలు లేరు, నాకు ఎవరికి ఇవ్వలేదు. లేదు, రాలే. మొన్న మా మరిది బిడ్డని కూడా చేసినాం కదా, రాలే. మహిళలకు కూడా చాలా మందికి 2500 ఇస్తా అన్నారమ్మా. లేదమ్మా, ఒక్క రూపాయి కూడా లేదు. అన్ని మన బూట్కం బట్టలు పట్టుకొని అన్ని అబద్ధం మాటలు, మన బూట్కం మాటలు పట్టుకొని అబద్ధము నిజం చేయాలంటే ఎట్లా అవుతుంది? అన్ని బూట్కాలు. సరే కానీ 500 మొత్తానికి మీరు గ్యాస్ సిలిండర్ అయితే తీసుకుంటారు, 500కి 500 ఇస్తా అన్నాడు కదా. వానిట్లా 10,000 500 ఎవరికి ఇస్తుండు? ఆయన అమ్మ మొగనికి ఎవరికి ఇస్తుండవా? ఎవరికి ఇస్తలేడు. 500 లేవు, వాడు ఇప్పుడు 10,000 రూపాయలు వేయించండు, సచ్చినట్టు కడుతున్నాం. సబ్సిడీ కూడా పడతలేదు. మొత్తానికి కరెంట్ అయితే మరి ఫ్రీ కరెంట్, ఇంకా అదొకటి ఫ్రీ కరెంట్ కడుతురు గారే బిల్లులు. ఫ్రీ కరెంట్ ఎవరికి చేసిండు? ఎవరినో ఎదురుకొచ్చి వానికి ఓట్లు వేయమని. మాకైతే ఫ్రీ కరెంట్ లేదు, 4000 పెన్షన్ లేదు. ఇష్టపడే ఓటేసుకుని తెచ్చుకున్నావు కదా పోయినసారి. అంటే ఏందంటే నీ నిజాతి చూద్దాము, ఒకసారి మంచిగా చేసేటోళ్ళని జరిపి మరి నేను చేస్తా అంటే నీ పెత్తానం ఎంతనో, నువ్వు ఎంత మంచిగా వెళ్తావు అని ఓటేసి గెలిపించినాము. అంటే ఏమో నేను ఇయ్య చూపించుకున్నావు, కుక్కను సింహాసనం మీద ఎక్కిస్తే బురదలు దుంకినట్టు చేసి అంత మాట నేనే వస్తా అని చెప్తా అంటే, సీఎం నేనే అవుతా అని రేవంత్ రెడ్డి చెప్తా అంటే ఎవడు ఎత్తాడో వానికి నచ్చినోడు ఎత్తాడేమో, కానీ ఎవడాడు వేసిన అంటే నేను చెప్తున్నా కదా, ఒకసారి గెలిపించి చూద్దాము. మరి ఈయన అన్న ఆకుదానాలన్నీ నిజం చేసుకుంటాడేమో అని అన్నాం, వేసినాం. కానీ నువ్వు నిజం చూపించుకోలేదు కదా. అవునా కదా? ఇప్పుడు నువ్వు బుక్కడి నాకు పెట్టినావు నాన్న, పెడితే అయ్యో నేను అమ్మకు బుక్కడు పెట్టినాను, నువ్వు మర్చిపోతే నేనేం చెప్పాలి? ఆ అమ్మ దగ్గర నేను బుక్కడు తిన్నా అని చెప్పాలి ఈ జనాలు. నువ్వు దగ్గరనే అనుకో, నేనే అనుకో, అట్లా పోతుంటే కూడా ఏమనాలంటే, అమ్మో ఒకప్పుడు పిలిచి బుక్కడు పెట్టింది ఆ తల్లి పెడితే ఆయల్లో నేను కడుపు నింపుకున్నా అన్నాడు. చూద్దాం ఆడ ఎప్పటికి ఎవడొస్తే గాడికి. లాస్ట్ కి వచ్చేసరికి రేవంత్ రెడ్డి పెన్షన్లు అన్ని గట్రా చేస్తే మళ్ళీ రేవంత్ రెడ్డికే వేస్తావా? మంచిగా ఎవరైతే బిడ్డ మంచిగా ఏలితే చివరికి అంటే వాడు మంచిగా చేస్తే ఇక ఇప్పుడే ఇచ్చిండు చెయ్యి, అప్పటికి వెళ్తాడని ఏం నమ్మకం? ఇప్పుడే ఇంత నమ్మకం లేకుండా చేసిండు, అప్పటికేం నమ్మకం ఉంటది? కూలగొట్టిండు శివని వాగ్దానాలు పాడగాను. రైతు బంధు పడతలేదు, రైతులకు మసాలా కావాలంటే లైన్లు ఒక్కొక్క రోజు 5-6 వారం రోజుల లైన్లు కడుతుడు. వాని పాలన మనవాడా ఏం పాలన చేస్తుండే, లేవలేని పాలన ఏమొద్దు వాడు కానీ అంతే, ఇక వాడు అంతే.